తుఫాన్ ప్రభావం ఈ జిల్లాలో ఎక్కువగా ఉండబోతుంది. సైక్లోన్ మోంతా అప్డేట్ పార్ట్ 4. తీవ్ర వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి తుఫాన్ గా బలపడనుంది. దీని ప్రభావంతో రేపు అక్టోబర్ 27 నుండి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, పల్నాడు, ఎన్టీఆర్, విజయవాడ, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్ అక్టోబర్ 28న కోనసీమ, కాకినాడ దగ్గరలో తీరం దాటబోతుంది. ఆ టైంలో గంటకి 80 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే ఉంటాయి. తుఫాన్ ప్రెజెంట్ కాకినాడకు 850 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ అక్టోబర్ 28 లేదా 29న మాక్సిమం స్కూల్స్ అండ్ కాలేజెస్ కి హాలిడేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సముద్రం చాలా రఫ్ గా మారబోతుంది. సో బీ కేర్ఫుల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వైజాగ్ వెదర్ పేజ్ ని ఫాలో అయిపోండి. తుఫాన్ ప్రభావం ఈ జిల్లాలో ఎక్కువగా ఉండబోతుంది. సైక్లోన్ మోంతా అప్డేట్ పార్ట్ 4. తీవ్ర వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి తుఫాన్ గా బలపడనుంది. దీని ప్రభావంతో రేపు అక్టోబర్ 27 నుండి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, పల్నాడు, ఎన్టీఆర్, విజయవాడ, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్ అక్టోబర్ 28న కోనసీమ, కాకినాడ దగ్గరలో తీరం దాటబోతుంది. ఆ టైంలో గంటకి 80 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే ఉంటాయి. తుఫాన్ ప్రెజెంట్ కాకినాడకు 850 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ అక్టోబర్ 28 లేదా 29న మాక్సిమం స్కూల్స్ అండ్ కాలేజెస్ కి హాలిడేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సముద్రం చాలా రఫ్ గా మారబోతుంది. సో బీ కేర్ఫుల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వైజాగ్ వెదర్ పేజ్ ని ఫాలో అయిపోండి.